హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సాన్ని. ఫ్రెండ్స్, ఈరోజు మనము 22 జనవరి 2019కి సంబంధించిన ముఖ్యమైన జాతీయ, అంతర్జాతీయ మరియు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని వివిధ పత్రికల నుంచి తీసుకున్నటువంటి సమాచారం ఆధారంగా క్లాస్ చెప్పుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ అనాలిసిస్ అనేది ఎవరు కూడా మిస్ కావద్దు ఫ్రెండ్స్. ప్రీవియస్గా చేసిన వీడియోస్ అన్నీ కూడా ప్లేలిస్ట్లో ప్రొవైడ్ చేశాను ఫ్రెండ్స్, రిఫరెన్స్గా చూడండి. ఓకేనా, క్లాస్లోకి వెళ్దాం. ముందుగా అంతర్జాతీయ మరియు జాతీయ ఇతర ముఖ్యమైన అంశాల గురించిన సమాచారం చూద్దాము. అందులో మొదటిగా, ప్రపంచంలోనే అత్యంత వయస్కుడిగా పేరు పొందిన మసోజో నొనాకా ఇటీవల మరణించడం జరిగింది. అయితే ఇతను ఏ దేశస్థుడు? ఆన్సర్ ఆప్షన్ ఏ, జపాన్కి చెందినటువంటి అత్యంత వయస్సు కలిగిన వ్యక్తి మరణించడం జరిగింది. వివరాలు చూద్దాము. ప్రపంచంలోనే అత్యంత పెద్ద వయస్కుడు జపాన్కు చెందిన మసాజో నొనాకా 113 సంవత్సరాల వయసులో ఆదివారము కన్నుమూశారు. నొనానాకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని, సహజ కారణంతోనే ప్రశాంతంగా చనిపోయారని ఆయన కుటుంబ సభ్యులు చెప్పారు. ఉత్తర జపాన్లోని హకాయిడో దీవిలో ఆయన కుటుంబ సభ్యులు 4 తరాలుగా రెస్టారెంట్ వ్యాపారం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, అమెరికా మరియు చైనాల మధ్య జరుగుతున్న ట్రేడ్ వార్ కారణంగా 2018 సంవత్సరం నుంచి మందగిస్తూ వస్తున్న ఆర్థిక వ్యవస్థ డిసెంబర్ త్రైమాసికానికి వృద్ధి రేటు ఎంత శాతానికి నమోదైంది? ఇంపార్టెంట్ క్వశ్చన్. చైనా యొక్క ఆర్థిక వృద్ధి రేటు అనేది చాలా వరకు తగ్గుతూ వస్తుంది. మరి 2018 సంవత్సరం నుంచి చాలా మందగిస్తూ వస్తుంది. ఓకేనా, మరి 2018 డిసెంబర్ త్రైమాసికానికి ఎంత రేటుగా నమోదైందో చూద్దాము. ఆన్సర్ ఆప్షన్ బి, 6.6. వివరాలు చూద్దాము. అమెరికా చైనా మధ్య రగులుతున్న ట్రేడ్ వార్ దెబ్బ డ్రాగన్ కంట్రీపై గట్టిగానే పడింది. 2018లో మందగిస్తూ వచ్చిన చైనా ఆర్థిక వృద్ధి రేటు మరింత పతనమైంది. డిసెంబర్తో ముగిసిన త్రైమాసికానికి చైనా 6.6% వృద్ధి రేటు సాధించింది. పెట్టుబడులు బలహీనపడటం, అమెరికాతో వాణిజ్య యుద్ధము చైనా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడంతో చైనా జీడిపి 28 ఏళ్ల కనిష్టానికి తాకింది. గత ఏడాది 4వ త్రైమాసికంలో చైనా వృద్ధి రేటు కేవలం 6.4%గానే ఉంది. గత త్రైమాసికంలో నమోదు చేసిన 6.5 వృద్ధి శాతం కంటే కూడా ఇది తక్కువగా నమోదైనట్లుగా తెలుస్తుంది. బట్ ఇక్కడ డిసెంబర్ త్రైమాసికంలో మాత్రము 6.6 మన క్వశ్చన్లో అడిగింది. బట్ అంతకంటే తక్కువ కూడా నమోదు కావడము జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా, బట్ అవి రీసెంట్గా కాదు. నెక్స్ట్ వన్, ఉత్తరప్రదేశ్లో జరుగుతున్న కుంభమేళలో విపత్తు నిర్వహణ శాఖ నూతనంగా ప్రారంభించిన అంబులెన్స్ సర్వీసు ఏది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, వాటర్ అంబులెన్స్ అనేటువంటి కొత్త విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. వివరాలు చూద్దాము. ఉత్తరప్రదేశ్ రాష్ట్రము ప్రయాగ్రాజ్లో నిర్వహిస్తున్న కుంభమేళలో విపత్తు సహాయక చర్యల కోసము కొత్తగా వాటర్ అంబులెన్స్ను ప్రవేశపెట్టారు. అనుకోని ప్రమాదాలు జరిగినప్పుడు సత్వరం స్పందించి ఆ ప్రదేశానికి వెళ్ళి సహాయక బృందాలకు ఇవి దోహదపడుతున్నాయి. ఈ అంబులెన్స్ల నిర్వహణ బాధ్యతను ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పర్యవేక్షిస్తాయి. సో ఇందులో ఐసీయూ, మల్టీ పారామానిటర్స్, నెబులైజర్స్తో పాటు కాన్పులు జరిపేందుకు అవసరమైన వైద్య సదుపాయాలని అందుబాటులో ఉంటాయని చెప్పేసి కూడా పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ వన్, వచ్చే ఏడాది అంటే 2020లో జరగనున్న అధ్యక్ష పదవికి పోటీ చేయనున్నట్లు తెలిపిన డెమోక్రటిక్ పార్టీకి చెందిన మరొక భారతీయ సంతతి మహిళ ఎవరు? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, కమలా హ్యారిస్. వివరాలు చూద్దాం. వచ్చే ఏడాది జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు మరో ప్రవాస భారతీయురాలు సిద్ధమవుతున్నారు. డెమోక్రటిక్ పార్టీకి చెందిన కమలా హ్యారిస్ తన అభ్యర్థిత్వాన్ని సోమవారం ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వలస విధానాలను తీవ్రంగా విమర్శించే ఈమె గుడ్ మార్నింగ్ అమెరికా అనే టీవీ షో సందర్భంగా ఈ ప్రకటన చేశారు. కమలా హ్యారిస్ 54, తల్లిదండ్రులు భారత్,
జమైకా నుంచి వలస వచ్చినట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, ఇటీవల ఓ సామాజిక మాధ్యమం తన యాప్ నుంచి 50,000 మంది సబ్స్క్రైబర్స్ని తొలగించడం జరిగింది. అయితే ఏది యాప్ చేసినది ఏ యాప్ అది? ఓకేనా. సో యాప్ నేమ్ ఏంటి? ఆప్షన్ ఏ షేర్ చాట్ అనేటువంటి యాప్ ఫ్రెండ్స్. ఓకేనా, షేర్ చాట్ నుంచి 50,000 మంది సబ్స్క్రైబర్స్ని తొలగించడం జరిగింది. సో మరి ఎందుకు కారణంగానో చూద్దాము. భారతీయ సామాజిక మాధ్యమ అంకుర సంస్థగా ఉన్నటువంటి షేర్ చాట్ యాప్ 50,000 మంది ప్రొఫైల్స్ను తొలగించింది. సామాజిక మాధ్యమాల్లో అశ్లీలము, హింస, అసత్య వార్తలను జొప్పిస్తున్న యూజర్లపై చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈ చర్యలకు ఉపక్రమిస్తున్నట్లుగా యాప్ ప్రతినిధులు పేర్కొన్నారు. భారత్లో 14 స్థానిక భాషల్లో షేర్ చాట్ను వినియోగిస్తున్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, ఇటీవల ఏ దేశము భారత కరెన్సీని తమ దేశంలో చెల్లవని ప్రకటించింది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి నేపాల్లో ఫ్రెండ్స్. ఓకేనా, నేపాల్ ప్రభుత్వము ఇటీవల తమ దేశంలో భారత కరెన్సీ చెల్లవని ప్రకటించింది. ఎందుకోసమో చూద్దాం. నేపాల్లో భారత కరెన్సీలోని పెద్ద నోట్ల వినియోగాన్ని నిషేధిస్తున్నట్లు ఆ దేశ సెంట్రల్ బ్యాంక్ ఆదేశాలు జారీ చేసింది. ఇక నుంచి నేపాల్లో భారత కరెన్సీకి చెందిన 2,000, 500, 200 నోట్లు చెల్లబోవని స్పష్టం చేసింది. దీనివల్ల అక్కడ ఉన్న భారతీయ పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ మేరకు నేపాల్ జాతీయ బ్యాంక్ ఆదివారం నేపాలీ ట్రావెలర్స్ బ్యాంకులు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కు నోటీసులు జారీ చేసింది. 100 రూపాయల కంటే తక్కువ విలువ ఉన్న భారత కరెన్సీని ఇక ఉపయోగించరాదంటూ కూడా నోటీసులో పేర్కొంది ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, ఇటీవల మరణించిన సిద్ధగంగా మఠాధిపతి శివకుమారస్వామి ఎక్కడ మరణించడం జరిగింది? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఆన్సర్ ఆప్షన్ సి కర్ణాటకలోని బెంగళూరులో. వివరాలు చూద్దాము. కర్ణాటక రాష్ట్రము తమకూరులోని ప్రసిద్ధ సిద్ధగంగా మఠాధిపతి శివకుమారస్వామి 111 సంవత్సరాల వయసులో సోమవారం ఉదయం 11 గంటల 44 నిమిషాల ప్రాంతంలో వైశక్యం లేదా నిర్వాణం చెందినట్లుగా తెలుస్తుంది. గత 15 రోజులుగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. మంగళవారం సాయంత్రము 4 గంటల 30 నిమిషాలకు ఆయన అంతిమ సంస్కారాలు పూర్తి చేయనున్నట్లుగా మఠం నిర్వాహకులు ప్రకటించారు. కర్ణాటకలో 3 రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటిస్తున్నట్లు ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జి పరమేశ్వర తెలపడం జరిగింది. నెక్స్ట్ వన్, భారత ప్రభుత్వము ఇటీవల నేపాల్, భూటాన్ వంటి దేశాలకు వెళ్ళాలనుకుంటే ఆధార్ కార్డుని కూడా ఉపయోగించవచ్చు అని తెలిపింది. అయితే వయసు పరిమితి ఎంత? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. సో వయసు పరిమితిని ఎంతగా చేసిందంటే ఆప్షన్ బి 15 సంవత్సరాల లోపు ఉండాలి లేదా 65 సంవత్సరాలు పైబడిన వారు అయినా ఉండాలి. వీరికి ఎలాంటి పాస్పోర్ట్ అవసరం లేకుండా కేవలం ఆధార్ కార్డుతోనే నేపాల్ మరియు భూటాన్ దేశాలకు వెళ్ళే విధంగా ఒక కొత్త చట్టాన్ని తీసుకురావడం జరిగింది. వివరాలు చూద్దాం. ఆధార్ కార్డుకు మరో ప్రయోజనం కల్పిస్తూ కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. 15 సంవత్సరాల లోపు 65 ఏళ్ల పైబడ్డ భారతీయులు నేపాల్, భూటాన్ దేశాలకు వెళ్ళాలనుకుంటే ఇవి గుర్తింపు కార్డులుగా ఉపయోగపడతాయి. మిగిలిన వయసు గల వారు వాటిని గుర్తింపు పత్రాలుగా ఉపయోగించడానికి వీల్లేదు. ఈ 2 పొరుగు దేశాలకు వెళ్ళే భారతీయులకు వీసా అవసరం లేదు. పాస్పోర్ట్, ఓటర్ కార్డ్, పాన్ కార్డ్ లాంటి ఫోటో గుర్తింపు కార్డు ఉంటే సరిపోతుంది. తాజాగా ఈ జాబితాలో ఆధార్ కార్డును కూడా చేర్చడము విశేషము. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, రక్షణ రంగంలో స్వావలంబన అనే అంశం పైన హైదరాబాదులో 2 రోజుల జాతీయ సదస్సులో పాల్గొన్న భారత ఆర్మీ చీఫ్ ఎవరు? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ బిపిన్ రావత్. నెక్స్ట్ వన్, వివరాలు చూద్దాము. భారత్కు ఉత్తరం వైపు ఉన్న విరోధి కృత్రిమ మేధ, బిగ్ డేటా అనలిటిక్స్, సైబర్ యుద్ధ సాంకేతికపై భారీగా ధనాన్ని ఖర్చు చేస్తూ దూసుకెళ్తుందని, మనం వెనకబడకూడదంటే రక్షణ రంగంలో వీటిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఆర్మీ చీఫ్
బిపిన్ రావత్ అన్నారు. చైనాను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రక్షణ రంగంలో స్వావలంబన అనే అంశంపై హైదరాబాదులో జరిగిన 2 రోజుల జాతీయ సదస్సు ముగింపు సమావేశంలో ఆయన ఇక్కడ పాల్గొనడము జరిగింది. నెక్స్ట్ వన్, కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ తాత్కాలిక డైరెక్టర్గా నాగేశ్వరరావును నియమించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ విచారణ నుంచి తప్పుకున్న భారత ప్రధాన న్యాయమూర్తి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ రంజన్ గగోయ్. సో వివరాలు చూద్దాం, మరి ఎందుకోసం తప్పుకున్నాడో దానికి సంబంధించిన వివరాలు చూద్దాము. కేంద్ర దర్యాప్తు సంస్థ అయినటువంటి సిబిఐకు తాత్కాలిక డైరెక్టర్గా ఎం నాగేశ్వరరావును నియమించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై విచారణ నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గగోయ్ తప్పుకున్నారు. ఆయన తర్వాతి సిబిఐ డైరెక్టర్ను ఎంపిక చేసే ఉన్నత స్థాయి సెలక్షన్ కమిటీలో సభ్యుడిగా ఉన్నందున ఈ విచారణ నుంచి దూరంగా ఉండేందుకు నిర్ణయం తీసుకున్నాడు. ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని సెలక్షన్ కమిటీలో సిజేఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గొగోయ్, ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖార్గే కూడా సభ్యులుగా ఉండటము తెలిసిన విషయమే. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో మనము జాతీయ, అంతర్జాతీయ, ఇతర ముఖ్యమైన అంశాలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూసాము. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్య వివరాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ఇందులో మొదటిగా తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో చమురు వెలికితీతలో ఉపయోగించే రేడియోధార్మిక పదార్థం వల్ల ఎలాంటి అపాయకరము లేదని స్పష్టం చేసిన ఓఎన్జీసీ అసెట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎవరు? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ బిఎంఆర్ శేఖర్. వివరాలు చూద్దాము. రాజమహేంద్రవరంలో చమురు వెలికితీతలో ఉపయోగించే రేడియోధార్మిక పదార్థము CS-137 పరికరంతో ప్రజలకు ఎలాంటి అపాయం లేదని రాజమహేంద్రవరం ఓఎన్జీసీ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ అసెట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డిఎంఆర్ శేఖర్. ఓకేనా, డిఎంఆర్, బి కాదు ఫ్రెండ్స్, ఇది డిఎంఆర్ శేఖర్. ఓకే, సో అపాయం లేదని రాజమహేంద్రవరం ఓఎన్జీసీ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ అసెట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డిఎంఆర్ శేఖర్ స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సాంకేతిక నిపుణులతో కలిసి వివరాలు వెల్లడించడం జరిగింది. రాజమహేంద్రవరం అసెట్ పరిధిలో ఇటీవల మాయమైన రేడియోధార్మిక పదార్థము రూపాయి పరిణామంలో ఉంటుందని చెప్పేసి కూడా పేర్కొనడము జరిగింది. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏ జిల్లాలోని తీర ప్రాంతంలో సీ విజిల్ రక్షణ నిఘా విన్యాసాలు చేయనున్నట్లుగా తెలపడము జరిగింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి వైజాగ్. వివరాలు చూద్దాము. భారతదేశ తీరం పొడవున గతానికి భిన్నంగా ఈ నెల 22, 23వ తేదీల్లో సముద్ర నిఘా అంటే సీ విజిల్ నౌక విన్యాసాలు చేయబోతున్నట్లుగా తూర్పు నౌకాదళం అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 26/11 ముంబై దాడుల అనంతరం తీర ప్రాంత నిఘాను కట్టుదిట్టం చేయడానికి వీలుగా దేశం పలు చర్యలు కూడా చేపట్టిందని, వాటన్నింటి ఫలితంగా నేడు అనేక అధునాతన వ్యవస్థలు అందుబాటులోకి వచ్చాయని కూడా తెలపడం జరిగింది. నెక్స్ట్ వన్, ఇటీవల ఆంధ్రప్రదేశ్లోని ఏ ప్రాంతంలో నిర్వహిస్తున్న అభివృద్ధి పనుల్లో 1000 సంవత్సరాల నాటి బౌద్ధ ఆనవాళ్లు గుర్తించినట్లుగా అమరావతి కల్చరల్ సెంటర్ సిఇఓ శివనాగిరెడ్డి తెలపడం జరిగింది. మరి ఆ ప్రాంతము పేరేంటి? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి కొండవీడు ప్రాంతము. ఓకేనా, వివరాలు చూద్దాము. కొండవీడు కోట రెడ్డి రాజుల పాలనకు 1000 ఏళ్లకు ముందే బౌద్ధ స్థావరంగా విలసిల్లడానికి ప్రత్యక్ష ఆనవాళ్లు లభించినట్లుగా అమరావతి కల్చరల్ సెంటర్ సిఇఓ ఈమని శివనాగిరెడ్డి పేర్కొన్నారు. కొండవీడు కోటపై నిర్వహిస్తున్న అభివృద్ధి పనులను ఆదివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గిరిదుర్గమైన కొండవీడు కోటలో అందరి అంచనాలను తారుమారు చేస్తూ శాతవాహనులు, ఇక్ష్వాకుల కాలం నాటి బౌద్ధ మత ఆనవాళ్లు బయటపడినట్లుగా ఈయన తెలపడం జరిగింది. నెక్స్ట్ వన్, ఇటీవల నక్సలైట్ చేతిలో హత్యకు గురైన కిడారి నాని కుమారునికి రాష్ట్ర ప్రభుత్వము ఏ పదవినిచ్చింది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి డిప్యూటీ కలెక్టర్ హోదాను ఇవ్వడం జరిగింది. వివరాలు చూద్దాం. డిప్యూటీ కలెక్టర్గా కిడారి సందీప్ కుమార్ నియామకము. దివంగత అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు ఫ్రెండ్స్ ఇక్కడ
ఇది కొంచెం చేంజ్ చేసుకోండి. కిడారి సర్వేశ్వరరావు. కిడారి సర్వేశ్వరరావు. ఓకే. అతని కుమారుడైనటువంటి ద్వితీయ కుమారుడు కె సందీప్ కుమారును డిప్యూటీ కలెక్టర్గా నియమిస్తూ ప్రభుత్వము ఉత్తర్వులు జారీ చేసింది. గత సెప్టెంబర్ 23న సర్వేశ్వరరావును మావోయిస్టులు హతమార్చిన విషయము తెలిసిందే. ఓకేనా, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, కేంద్ర ప్రభుత్వము ఆకర్షణీయ నగరాల అభివృద్ధికి గాను ఇటీవల ఈ దేశానికి చెందిన ఏజెన్సీ ఫ్రాంకైజ్ విశాఖలో 3 ప్రాజెక్టుల కోసము రాష్ట్ర ప్రభుత్వం తరపున అంగీకారము తెలిపింది. సో ఈ కంపెనీ ఏ దేశానికి చెందింది? ఆన్సర్ ఫ్రెంచ్ కంపెనీ ఫ్రెండ్స్. ఇదొక ఓకేనా. వివరాలు చూద్దాము. నగరంలో మరిన్ని ఆకర్షణీయ నగరాల్లో మరిన్ని అదనపు ప్రాజెక్టుల నిర్వహణకు ప్రత్యేక కార్యాచరణ సిద్ధమవుతుందని ఫ్రెంచ్ ప్రభుత్వానికి చెందిన ఏజెన్సీ ఫ్రాంకైజ్ డెవలప్మెంట్ నుంచి కేంద్ర ప్రభుత్వము సహాయం తీసుకుంటుంది. ప్రాజెక్టులకు అందించే సహాయంలో రాష్ట్ర ప్రభుత్వం 50%, కేంద్ర ప్రభుత్వం మిగతా 50% తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. విశాఖలో 350 కోట్లతో ప్రతిపాదించే 3 ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున అంగీకారం తెలుపుతూ ఆదివారం ఉత్తర్వులు వెలువడినట్లుగా తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో మనము ఏపీకి సంబంధించిన ముఖ్యమైన అంశాలు తెలుసుకున్నాము. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అయిపోయాయి. తెలంగాణకు సంబంధించిన ముఖ్యమైన విషయాలు ఏంటో చూద్దాము. మొదటిది, ప్రముఖ స్వచ్ఛంద సంస్థ అభయ ఫౌండేషన్ 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన అభయ పుష్కరాలకు ముఖ్య అతిథిగా ఎవరు పాల్గొనడము జరిగింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, శ్రీ రవిశంకర్. ఓకేనా, వివరాలు చూద్దాము. ప్రతిఫలం ఆశించకుండా చేసేదే శ్రేష్టమైన సేవ అవుతుందని, సేవ చేసే వ్యక్తి మనసులో ప్రసన్నత ఉంటే చేసే పనుల్లో కూడా అది కనిపిస్తుందని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ రవిశంకర్ పేర్కొన్నారు. స్వచ్ఛంద సంస్థ అభయ ఫౌండేషన్ 12 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అభయ పుష్కర పేరిట ఆదివారం హైదరాబాద్లో వేడుకలు నిర్వహించింది. ముఖ్య అతిథిగా హాజరైన శ్రీ రవిశంకర్ మాట్లాడుతూ ప్రజలను ఐక్యంగా ఉంచుతూ సమాజ సేవ సాగేలా చూడడంలో ఈ యొక్క అభయ ఫౌండేషన్ ప్రముఖ పాత్ర పోషించింది అని చెప్పేసి కూడా ఇందులో పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ వన్, ఇటీవల హైదరాబాదులో నర్సింగి తెలుగు సంఘము ఏ ప్రముఖ వ్యక్తులను సన్మానించడము జరిగింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఫ్రెండ్స్. జమున మరియు మడుగుల నాగ ఫణి శర్మ అంటారు ఇతన్ని. సో వివరాలు చూద్దాము. హైదరాబాద్లోని నర్సింగ్లో తెలుగు సంగమం సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన సంక్రాంతి సమ్మేళనంలో నటి జమున మడుగుల నాగఫణి శర్మను సత్కరిస్తున్న భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు అన్నట్లుగా మనకి ఇక్కడ తెలుస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఏంటది? నర్సింగి తెలుగు సంఘము సంస్థ ఆధ్వర్యంలో జరిగినటువంటి సంక్రాంతి సమ్మేళనంలో భాగంగా వీరిని సన్మానించినట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, హైదరాబాద్లో జరుగుతున్న తెలంగాణ జాగృతి యువ నాయకత్వం సదస్సులో భాగంగా యువత అభివృద్ధిలో లింగ వివక్షత లేకుండా అందరినీ సమానంగా చూడాలని వ్యాఖ్యానించినటువంటి వ్యక్తి ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, పల్లవి పరేఖ్ అనేటువంటి ఒక మహిళ. సో వివరాలు చూద్దాం. మరి యువత ఎప్పటికప్పుడు నైపుణ్య శిక్షణ పొందాలని, అప్పుడే ఉపాధికి భరోసా లభిస్తుందని వక్తలు పేర్కొన్నారు. మహిళలకు సమానత్వం కోసము రిజర్వేషన్లు కల్పించినప్పటికీ సాంప్రదాయ ఆంక్షలు అడ్డంకులు తొలగించినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. తెలంగాణ జాగృతి యువ నాయకత్వ సదస్సులో యువ నాయకత్వము అంతర్జాతీయ ఆవిష్కరణలు అనే అంశంపై నిర్వహించిన కార్యక్రమంలో పలువురు వక్తలు మాట్లాడారు. యువత అభివృద్ధిలో లింగ వివక్ష లేకుండా అందరినీ ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చే విధానాలు అమలు చేయాలని యాన్ జెండర్ CEO పల్లవి పరేఖ్ పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ వన్, ప్రస్తుత సమాజంలో పిల్లలు బయటకు వెళ్ళి సాంప్రదాయ క్రీడలు ఆడుకునే అవకాశాలు దూరమయ్యాయని వ్యాఖ్యానించిన ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు
ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి పుల్లల గోపీచంద్. ఆప్షన్ డి పుల్లల గోపీచంద్. వివరాలు చూద్దాం. పిల్లలు ఇంటి నుంచి బయటకు వెళ్లి సాంప్రదాయ క్రీడలు ఆడుకునే పరిస్థితులు దూరమయ్యాయని బ్యాడ్మింటన్ జాతీయ కోచ్ పుల్లల గోపీచంద్ ఆందోళన వ్యక్తం చేశారు. క్రీడల్లో పాల్గొనే పిల్లలు, యువత మెదడు చురుగ్గా పనిచేస్తుందని, అలాంటి వారే పరీక్షల్లో ఎక్కువ మార్కులు పొందే అవకాశం ఉన్నట్లు అనేక నివేదికలు వెల్లడిస్తున్నాయన్నారు. ప్రభుత్వాలు క్రీడా మౌలిక సదుపాయాలపై పెట్టుబడులు పెట్టుకుంటే భవిష్యత్తులో వైద్య సేవలకు అధికంగా ఖర్చు చేయాల్సిన అవసరము ఉండదని కూడా హెచ్చరించడము జరిగింది. నెక్స్ట్ వన్. తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన చెరువుగట్టు జడల రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఏ జిల్లాలో వచ్చే నెల 12 నుంచి నిర్వహించనున్నట్లుగా అధికారులు తెలపడం జరిగింది. సో మరి ఆ జిల్లా ఏంటి? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ సి నల్గొండ జిల్లాలో. వివరాలు చూద్దాం. వచ్చే నెల 12 నుంచి ప్రారంభం కానున్న నల్లగొండ జిల్లా నార్కెట్పల్లి మండలం చెరువుగట్టు జడల రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని నకిరికెల్ ఎమ్మెల్యే చురుమర్తి లింగయ్య సీఎం కేసీఆర్ను ఆహ్వానించారు. ఆదివారం అసెంబ్లీలోని సీఎం ఛాంబర్లో ఆయనను కలిసిన చిరుమర్తి చెరువుగట్టు అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేయాలని కోరారు. ప్రస్తుతం చెరువుగట్టుకు ఒకటే రోడ్డు ఉందని, వచ్చి వెళ్లేందుకు వేర్వేరు మార్గాలు ఉంటే బాగుంటుందని, అదేవిధంగా గుట్ట కింద పార్కింగ్ ప్లేస్ను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని కూడా తెలపడము జరిగింది. ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఫ్రెండ్స్, ఇంతటితో మనము జాతీయ, అంతర్జాతీయ మరియు 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమైన అంశాలను చూసాము. ఇప్పుడు మరొక ఇంపార్టెంట్ జీకే టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. కంపల్సరీ 1 మార్క్ వచ్చే అవకాశం ఉండేటువంటి ఒక టాపిక్ ఇది. ఎవరు కూడా మిస్ కావద్దు ఫ్రెండ్స్, చివర్లా ఉంటుంది ఇది. ఓకేనా? ఎవరు కూడా మిస్ కాకుండా చూడాల్సిన అవసరము ఉంది. సో మరి ఇదేంటి? మానవ శరీరంలో బ్యాక్టీరియా వలన సంభవించేటువంటి వ్యాధులు చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో ఏంటో చూద్దాం. కుష్టి వ్యాధి మైక్రో బ్యాక్టీరియా లెప్రే దానితో వస్తుంది. ప్రభావిత భాగము చర్మము మరియు వేళ్ళు. నెక్స్ట్ ప్లేగు వ్యాధి ఎర్సినియా పెస్టిస్ అనేటువంటి ఒక బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ప్రభావితమయ్యేవి జీర్ణ వ్యవస్థ, నాడీ మండల వ్యవస్థ. నెక్స్ట్ కలరా విబ్రియో కలరా అనే బ్యాక్టీరియా వల్ల సంభవిస్తుంది. ప్రభావితమయ్యేవి జీర్ణ వ్యవస్థ మరియు కండరాలు. క్షయ వ్యాధి మైకో బ్యాక్టీరియం ట్యూబెరోక్లోసిస్. ఓకేనా? దీనివల్ల ఊపిరితిత్తులు ప్రభావితమవుతాయి. నెక్స్ట్ టైఫాయిడ్ సాల్మోనెల్లా టైపీ అనే బ్యాక్టీరియా వల్ల. సో దీనివల్ల ప్రేగులు అనేవి ప్రభావితమవుతాయి. నెక్స్ట్ డిప్టీరియా కొరినే బ్యాక్టీరియం డిప్టీరియే. దీనివలన గొంతు వాపు అనేది సంభవిస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ సిపిలిన్ ట్రిపోనిమా పల్లిడిన్ అనేటువంటి ఒక బ్యాక్టీరియా వలన సంభవిస్తుంది. సో దీనివలన జననాంగాల వలన వాటిపైన ప్రభావం అనేది చూపిస్తుంది. నెక్స్ట్ వన్ గనేరియా నిన్సేరియా గనేరియా అనేటువంటి బ్యాక్టీరియా వలన సంభవిస్తుంది. ఇది కూడా జననాంగాలపై ప్రభావం చూపిస్తుంది. నెక్స్ట్ వన్ ధనుర్వాతము క్లాస్ట్రీడియం టిటాని అనే బ్యాక్టీరియా వలన సంభవిస్తుంది. ఇది కండరాలపైన ప్రభావితం చూపిస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ కోరింత దగ్గు బోర్డెనెల్లా పెర్టుసిస్ అనేటువంటి ఒక బ్యాక్టీరియా వల్ల సంభవిస్తుంది. సో దీనివల్ల శ్వాస వ్యవస్థ చాలా వరకు దెబ్బతింటుందిగా తెలుస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఫ్రెండ్స్, ఇంతటితో మనము 21 జనవరి 2019కి సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని చూసాం ఫ్రెండ్స్. ఓకేనా? ఎవరు కూడా మిస్ కావద్దు. ప్రీవియస్ వీడియోస్ కూడా అందరు కూడా చూడండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రము మర్చిపోవద్దు. పక్కకున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తేనే మీకు నేను అప్లోడ్ చేసే వీడియోలు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ యూర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బై బాయ్.